నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. గణేష్ ఉత్సవాల్లో భాగంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేదాయపాలెంలో ఉన్న సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు 9 రోజులైతే అత్యంత వేడుకగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. చివరి రోజు నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, అలాగే ఏనుగులతో, అలాగే అత్యంత అద్భుతంగా పూలతో అయితే అలంకరించి ఉన్నారు. ఆ విశేషాలు మీకోసం. గణేష్ మహారాజ్ కి గత 41 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేద గణపతి ఆలయ ప్రాంగణంలో విశేషమైనటువంటి పూజలు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ జరగడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఈ సంవత్సరం 2024లో వేద గణపతి స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలు అందరూ కలిసి ఘనంగా నిర్వహించాము. దాంట్లో భాగంగా చివరి అంశమైనటువంటి ఈ యొక్క శోభాయాత్రకి ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ విచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేసి 516 కేజీల మహాలడ్డు ప్రసాదాన్ని సునీల్ అనేటటువంటి వ్యక్తి దక్కించుకోవడం జరిగింది. దాదాపు 4000 మందికి పైగా ఈ యొక్క లడ్డు ప్రసాదం 100 రూపాయల కూపంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క శోభాయాత్రకు విచ్చేసి ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములై ఈ యొక్క ఘన విజయాన్ని మనం అందరం కూడా ఘనంగా జరుపుకోవడానికి కారకులైనటువంటి ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి భక్తుడికి, ప్రతి ఒక్క దాతకి, ప్రతి ఒక్క సింహపురి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరగడానికి కారకమైనటువంటి పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ వారికి, విద్యుత్ శాఖ వారికి మరియు ఇతర శాఖలకందరికీ కూడా సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ మరియు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. కృతజ్ఞతలు, నమస్కారం.